అయితే పరిశుద్ధాత్మ పరిచర్యలో దేవుని పనికి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుని పనికి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి ఆటంకాలు అంటే, సాతానుడు దేవుని పనిని ఎప్పుడు అడ్డగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక దేవుని బిడ్డ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిర్ణయించబడినప్పుడు మనం దీవింపబడకుండా అడ్డుకునేది సాతానుడు, మనం ఆశీర్వదింపబడకుండా అడ్డుకునేది సాతానుడు. అడ్డుబండలుగా కొన్ని మనకు వస్తాయి. ఇక్కడ దేవుని మందిరము కట్టాలని జెరుబ్బాబెలు, యెహోషువ, యాజకుడైన యెహోషువ వీరిద్దరూ పూనుకొని దేవుని మందిర నిర్మాణమును ప్రారంభించినప్పుడు ఈ జెరుబ్బాబెలుకు ఒక గొప్ప పర్వతము అడ్డుగా వచ్చినట. ఒక గొప్ప పర్వతం అడ్డుగా ఉంది. ఈ పర్వతము ఏం చేస్తుందంటే దేవుని పనిని జరిగించకుండా అడ్డుకుంటుంది. పర్వతం లాంటి కొన్ని ఆటంకాలు, పర్వతం లాంటి కొన్ని అడ్డుబండలు, పర్వతం లాంటి కొన్ని అవరోధాలు దేవుని పనిని అడ్డుకుంటాయి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జెరుబ్బాబెలును అడ్డగించు ఓ గొప్ప పర్వతమా, నీవు నేలకు చదును చేయబడదు. భూమి మట్టుకు నీవు చదును చేయబడదు అంటే, ఓ గొప్ప పర్వతమా నీవు కూల్చబడదు గాక. అడ్డుగా ఉన్న ఓ గొప్ప పర్వతమా నీవు కూల్చబడదు గాక. దేవుని పరిచర్యకు అడ్డుగా నిలబడే ఏ సాతానుడైనా, ఏ గొప్ప పర్వతమైనా అది కూలిపోవును గాక. దేవుని బిడ్డలు రక్షింపబడకుండా అడ్డుగా ఉన్న ఆ సాతానుడు కూలిపోవును గాక. దేవుని బిడ్డల మారు మనసు పొందకుండా అడ్డుగా ఉన్న సాతానుడు కూలిపోవును గాక. దేవుని బిడ్డలు దేవుని హృదయంలో చేర్చుకోకుండా అడ్డుగా ఉన్న సాతానుడు కూలిపోవును గాక. దేవుని బిడ్డలు మారు మనసు పొంది బాప్తిస్మము పొందకుండా అడ్డుగా ఉన్న సాతానుడు, ఓ గొప్ప పర్వతమా నీవు కూలిపోవును గాక. దేవుడు పర్వతములను కూల్చుచున్నాడు. నీ జీవితంలో అడ్డుగా ఉన్న పర్వతము కూలిపోవును గాక. నీవు దీవింపబడకుండా, నీవు ఆశీర్వదింపబడకుండా అడ్డుగా ఉన్న పర్వతములు కూలిపోవును గాక. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి. దేవుని పని గొప్ప మహిమ కలిగినది. హగ్గయ్య గ్రంథములో 2వ అధ్యాయములో 9వ వచనములో ఈ విధంగా రాయబడుతుంది: ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరపు యొక్క మహిమను మించునదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటంట? ఈ కడవరి కాలపు మందిరం అనగా ఈ అంత్య దినాలలో దేవుడు కట్టిన ఈ సంఘ పరిచర్య యొక్క మహిమ మునుపటి మందిరము మహిమ కంటే గొప్పది అంట. దేవుని పని గొప్ప మహిమ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని ఎలాంటిది? గొప్ప మహిమ కలిగినది. గొప్ప మహిమ కలిగిన పని ఎదుట అడ్డుగా ఉన్న గొప్ప పర్వతాలు ఏమైపోతాయి? కూలిపోతాయి. మీరు ఇంత పెద్ద రాయి తీసుకొని నీ దారిలో అది అడ్డుగా ఉంది, పెద్ద రాయి, దానిని నీ శక్తితో పెళ్ళగించి ఆ రోడ్డుకు అడ్డుగా ఉండకుండా దానిని రోడ్డు పక్కకు పడేద్దామని నీ శక్తితో ప్రయత్నిస్తే ఆ పెద్ద రాయి నీవు తొలగించగలుగుతావా? తొలగించలేవు. ఎందుకు తొలగించలేవు? నీ శక్తి ఆ బండ కంటే తక్కువైనది కాబట్టి, నీ బలము ఆ బండ కంటే బలహీనమైనది కాబట్టి అడ్డుగా ఉన్న ఆ పెద్ద బండను నువ్వు తొలగించలేకపోతున్నావు. అదే ఒక రోడ్ రోలర్ వచ్చి, పెద్ద రోడ్ రోలర్ వచ్చి ఆ బండను ఏం చేయగలుగుతుంది? తునకలుగా దానిని తొక్కిస్తుంది. దాని ఎదుట, ఆ పెద్ద రోడ్ రోల్ ఎదుట ఈ పెద్ద బండ ఏమైనా పనికొస్తుందా? చదును చేయబడకుండా ఉంటుందా?
మెత్తనిగా అవ్వకుండా ఉంటుందా? రోడ్డు మీద అడ్డు అనేది లేకుండా ఏమైపోతుంది? సమానముగా. దేవుని మహిమ, మందిరము యొక్క మహిమ, దేవుని యొక్క పని గొప్ప మహిమ కలిగినది. దేవుని మందిరములో ఆ గొప్ప మహిమ, దేవుని పరిచర్యలో ఆ గొప్ప మహిమ దేవుడే ఉంచాడు. కాబట్టి దేవుని మందిరము పని మహిమ కలిగింది. కాబట్టి ఆ మహిమ కలిగిన మందిరపు పని ఎదుట నిలబడిన ఏ గొప్ప పర్వతమైనా ఏమవ్వాలంటే తునాతునకలుగా నేలమట్టమగునుగాక. అది ఎట్టి బండైనా ఎట్టి కొండైనా అది నేలకు సమానముగగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు భూమి మీద ఆయన ఏమన్నాడు? ఒకానొక సందర్భంలో మార్కు సువార్త చదవద్దు కానీ 11వ అధ్యాయంలో 23వ వచనంలో, ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడుదువు అని చెబితే ఏమవుతుందంట? తన మనస్సులో సందేహించకుండా తాను చెప్పినది జరుగును అని నమ్మినట్లయితే అతడు చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక కొండను చూసంట ఒక మనుషుడు యేసునందు విశ్వాసముతో, యేసునందు భక్తితో, యేసునందు నమ్మకముతో, ఓ కొండ నీవు ఎత్తబడి సముద్రములో పడు అని పలికితేనంట హృదయములో సందేహించకుండా, హృదయములో అనుమానించకుండా బలమైన విశ్వాసముతో నమ్మకముతో నీవు గాని పలికితే అది ఏమవుతుందంట? సముద్రములోనికి వెళ్ళి పడుతుందంట. మరొక సందర్భంలో యేసుక్రీస్తు కూడా చెప్తాడు, ఆవగింజంతంత విశ్వాసము నీకుండి ఈ కొండను చూసి సముద్రములో పడు అని పలికితే అది సముద్రములో, ఏ గొప్ప కొండైనా ఏ గొప్ప పర్వతమైనా దేవుని పని ఎదుట అది నేలమట్టమగునుగాక, కూల్చబడునుగాక. దేవుని పనికి ఆటంకములు వచ్చినను దేవుని పని ఆపగలిగిన వారు, దేవుని పని జరగకుండా అడ్డుకున్నవారు ఇప్పటి వరకు లేరు. ఆ రోజుల్లో ఎంతమందిని సంహరించినా, ఎంతమందిని చంపినా దేవుని పని అంతకంతకు అభివృద్ధి అవుతూనే ఉన్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా, దేవుని పని ఎదుట ఓ గొప్ప పర్వతము నిలబడినా అది ఏమైపోతుందంటే నేలకు కోల్చబడుతుంది. అడ్డులన్నీ దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే దేవుని మందిరము మహిమ కలిగినది కాబట్టి.